ప్రతిరోజు న్యూస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మనకి మధ్య కనిపిస్తూనే ఉంది. చాలామందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిధి తెలీదు. ఈ రోజుకి న్యూస్లో చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయ్ దేవరకొండను 11 hours ఇన్వెస్టిగేట్ చేసింది, ఆయన్ని పిలిచి మాట్లాడింది, చాలా క్వశ్చన్స్ అడిగిందని వార్తాపత్రికలో చూస్తున్నాం. కానీ అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అంటే 1947లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చే ఈ మనీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరగకుండా ఆపడానికి ఈ చట్టం అన్నమాట. ఈ చట్టానికి సంబంధించి ఎవరో ఒకరు దానికి సంబంధించి సూపర్వైజ్ చేయాలి కదా. దానికోసం మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఒక యూనిట్ స్టార్ట్ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది. నెక్స్ట్ ఇయరే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలోకి మార్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేశారు. దాంతోపాటు 1973లో ఈ ఫెరా యాక్ట్ ఇంకోసారి అమెండ్ చేశారు. ఫెరా యాక్ట్ 1973 అయిందనమాట. తర్వాత మనందరికి తెలుసు 1991లో ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో దీంతో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా కొంతవరకు లిబరలైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో 1999లో ఈ ఫెరా కాస్త ఫెమా అయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఈ ఫెమా కిందకి ఏమేమి వస్తాయి? బేసికల్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ సంబంధించిన అంశాలు, మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలు, అంటే ఆర్థిక పరమైన అవకతవకలు, ఆర్థిక పరంగా పెద్ద పెద్ద నేరాలు, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోకి వస్తాయన్నమాట. మనం చూస్తే ఏ డొమైన్కి ఆ డొమైన్ ఎక్స్పర్టైజ్. ఉదాహరణకి టెర్రరిజం తీసుకోండి, దానికి టాప్ మోస్ట్ సంస్థ ఏంటి భారతదేశంలో? ఎన్ఐఏ. అదేవిధంగా అవినీతి తీసుకోండి, టాప్ మోస్ట్ సంస్థ ఏంటి? సిబిఐ. అలానే ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించి కానీ, లేకపోతే ఆర్థికపరమైన భారీ అవకతవకలు చేసినప్పుడు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి అది వస్తుంది అనమాట. చాలా సందర్భాల్లో ఐటీ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తాయి. ఈ రెండు కూడా చాలాసార్లు కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తాయి. కారణం ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో ఎగ్గొట్టారో వాళ్ళే ఆర్థికపరమైన అవకతవకలు కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా మనీ లాండరింగ్ అనే కాన్సెప్ట్ అంతా కూడా, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కానీ, ఇటువంటి చట్టాలన్నీ కూడా మనం చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తాయి. ఎవరైతే భారీ మొత్తంలో బ్లాక్ మనీ కూడబెడతారో, ఎవరైతే పన్ను ఎగబెడతారో, ఎవరైతే ఆర్థికపరమైన పెద్ద పెద్ద నేరాలు చేసి ఆ డబ్బుల్ని నల్లధనం నుంచి తెల్లధనానికి మార్చాలనుకుంటారో, మనందరికీ తెలుసు మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీ లేదా బ్లాక్ మనీని హవాలా ద్వారా, స్మర్ఫింగ్ ద్వారా, ఇతర షెల్ కంపెనీస్ ద్వారా, లేకపోతే రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ట్రై చేయటం, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తాయి అన్నమాట. చాలాసార్లు ఈ కోఆర్డినేషన్ కూడా మనకి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కొన్ని వార్తలు వచ్చాయి అన్నమాట. స్టేట్ పోలీస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పూర్తిగా సహకరించాలి, వాళ్ళు ఎటువంటి డేటా అడిగినా పోలీసు కోఆర్డినేట్ చేయాలని చెప్పి ఈరోజు కూడా గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మనం గమనిస్తే విజయ్ మాల్యా కేసు, విజయ్ మాల్యా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్లో కూర్చున్నారు. ఈ కేసు సంబంధించి కూడా ఈడీ పరిధిలోకే ఉంటుంది అనమాట. నీరవ్ మోడీ కేసు, అదేవిధంగా గాంధీ కుటుంబం సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసు, ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘల్ కేసు, జార్ఖండ్ ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత వెస్ట్ బెంగాల్కి సంబంధించి పార్థా చటర్జీ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ కేసు, తర్వాత ఢిల్లీ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ కేసు, ఇవన్నీ కూడా ఈడీ పరిధిలోకి వచ్చాయి. ఇవన్నీ దీనివల్ల ఈడీ చాలా వార్తల్లో ఉంది. ఈడీ బెటర్గా మనం చెప్పాలంటే ఇట్స్ మల్టీ డిసిప్లినరీ ఆర్గనైజేషన్. దాంతోపాటు ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఎవరైనా వైలేట్ చేస్తే అది కూడా చూస్తే ఇట్ ఇన్వెస్టిగేట్స్ ఎకనామిక్ క్రైమ్స్ అనమాట. బేసికల్గా 4 చట్టాలు ఈడీ పరిధిలోకి వస్తాయి. ఒకటి ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, తర్వాత మనకి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, తర్వాత కాఫీ పోజా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ 1974. ఈ 4 చట్టాలు ఈడీ పరిధిలోకి వస్తాయి. రోజు రోజుకి ఈడీ బలవంతం అవుతుంది, ఈడీ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఐటీ కానీ, తర్వాత సిబిఐ కానీ, ఇట్లా నేషనల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, నేషనల్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద ఒక విమర్శ వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారం యొక్క కనుసనల్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఈ ఆర్గనైజేషన్స్ కానీ నడుస్తున్నాయి, పొలిటికల్ రివెంజ్కి ఇవన్నీ వాడుతున్నారని చెప్పి. ఇది కరెక్టో తప్ప పక్కన పెడితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం
దీని గురించి బేసిక్స్ మనం తెలుసుకోవాల్సిన, ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది.